మా దగ్గరికి వచ్చినప్పుడు మేము డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాం. స్లీప్ పేషెంట్ వచ్చారు అంటే ఎంత బిజీ ప్రాక్టీస్లో కూడా అరగంట 40 నిమిషాలు కనీసం పడుతుంది డీటెయిల్డ్ హిస్టరీ. అలాగే మా టీం అంతా కూడా క్వశ్చనర్స్ అయ్యి ఉంటాయి, అవి ఫిల్ చేయడము, వాళ్ళని కంఫర్టబుల్గా ఫీల్ చేయించి వాళ్ళ హిస్టరీ అంతా నోట్ చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట. దెన్ ఎవరికైతే గురక లాంటి లౌడ్ స్నోరింగ్ ఉన్నా, నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతున్నా, పగలు అతి నిద్ర ఉన్నా, లేదా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి స్నోరింగ్ ఉన్నా, వాళ్ళకి బీపీ షుగర్లు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా, వీళ్ళకి స్లీప్ యాప్నియా, నిద్రలో బ్రీదింగ్ ఆగిపోవడం అని చెప్పాయి కదా, దీని గురించి టెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనినే మనం స్లీప్ స్టడీ అంటాం అనమాట. స్లీప్ స్టడీ అంటే ఏంటంటే పండుకున్నప్పుడు నిద్రలో వేరియస్ పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి అనే స్టడీ చేస్తాం. మన స్లీప్ ఎట్లా ఉంది, బ్రీదింగ్ ఎట్లా ఉంది, ఆక్సిజన్ లెవెల్ ఎట్లా ఉంది, ఈసీజీ ఎట్లా ఉంది, బాడీ పొజిషన్ ఎట్లా ఉంది, మూమెంట్స్, ఇవన్నీ చూస్తాం అనమాట. దిస్ ఇస్ ఎ పెయిన్లెస్ టెస్ట్. అన్ని స్టిక్ ఆన్ టైప్ ఎలక్ట్రోడ్స్, వైర్స్ ఉంటాయి, అండ్ నొప్పి ఏం కలిగించదు, ఫ్రీగా పక్కకి తిరిగి పడుకోవచ్చు, టెక్నీషియన్ సపోర్ట్ ఉంటుంది. అట్లా హాస్పిటల్లో చేయొచ్చు. లేదా ఇప్పుడు మేము అరీట్ హాస్పిటల్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఏఐ డ్రివెన్ కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఒక రింగ్ ఇంట్రడ్యూస్ చేసాం. సో ఈ రింగ్ ఇక్కడ పెట్టేసేసుకుని రాత్రి పడుకోవచ్చు, పొద్దున్న తెచ్చి మాకు ఇచ్చేస్తే మనకి సర్వర్ హాంకాంగ్ లో ఉంటుంది, అక్కడ నుంచి రిపోర్ట్ వస్తుంది. ఏఐ డ్రివెన్, వెరీ గుడ్ యాక్యురసీ. అయితే ఇది చాలా మంది లైక్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇదే కాదు, కొంతమందికి డెఫినెట్ గా ఇది చేయొచ్చు. బట్ కొంచెం కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి, తీవ్రత ఎక్కువ ఉంది లేదా డౌట్ ఉంది అనుకునే వాళ్ళకి మన హాస్పిటల్లో చేయాలి. బట్ మెజారిటీకి ఆ క్రైటీరియా ఫిట్ అయితే ఇది రికమెండ్ చేస్తుంటే దీని యాక్సెప్టెన్స్ చాలా బాగుంది. అమ్మో హాస్పిటల్లో ఒక రోజు ఉండాలా అని చాలా మంది చేయించుకోరు. కానీ దీని వల్ల మేము చాలా మందికి స్లీప్ స్టడీస్ చేసి డయాగ్నోసిస్ అనేది తొందరగా చేయగలుగుతున్నాం అనమాట.